మనందరి తరఫున. కాబట్టి ఒక్కసారి మీరందరూ మీ చప్పట్లే వారికి ఆయనకి ఇస్తున్నటువంటి బిరుదు ఆల్ప్స్ నాద విరాజిత తెలుగు గాన గంధర్వ. టాస్ వారిస్తున్నటువంటి బిరుదు ఆల్ప్స్ నాద విరాజిత తెలుగు గాన గంధర్వ. ఈ సర్టిఫికెట్లో ఉన్నది చదువుతున్నానండి. స్విస్ తెలుగు సంఘం, తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్విట్జర్లాండ్ తెలుగు సంస్కృతిక సంగీత సాంప్రదాయ పరిరక్షణకు అంకితం. సన్మాన పత్రం. ఆల్ప్స్ గిరిశిఖరాల సాక్షిగా ప్రతిధ్వనించిన తెలుగు గానామృతం, ప్రపంచ వేదికలపై విరాజిల్లిన స్వర వైభవం. తెలుగు సంగీత సాంప్రదాయాన్ని తన స్వరంతో ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసి అనేక దేశాలలో సంగీతాభిమానులను వారి హృదయాలను అలరించిన గాన విశారదుడు శ్రీ పార్థసారథి నేమాని. వీరి తెలుగు గాన ప్రపంచంలో అపూర్వమైన కీర్తిని సంపాదించారు. కర్ణాటక సంగీత సాధనతో ప్రారంభమైన ఆయన గాన యాత్ర తెలుగు సినీ సంగీత రంగంలో అనేక చిత్రగీతాలను ఆలపిస్తూ విశేష ఖ్యాతిని అందుకున్నారు. ప్రపంచంలోని అనేక దేశాలలో సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తూ 5 ఖండాలలో తెలుగు గాన సౌరభాన్ని విస్తరింపజేసిన అరుదైన గాయకులలో ఒకరు వీరు. విదేశ భూమిలోనూ సంగీత సాహిత్య సాంప్రదాయాన్ని, గౌరవాన్ని ప్రతిష్టాత్మకంగా నిలబెట్టిన ఈయన గాన సేవలను స్మరించుకుంటూ స్విట్జర్లాండ్ తెలుగు సమాజం టాస్ తరపున ఆల్ప్స్ నాద విరాజిత తెలుగు గాన గంధర్వ అనే గౌరవ బిరుదుతో ఈ సన్మాన పత్రాన్ని సమర్పించడం మాకు అత్యంత గౌరవకరం. ఆయన గాన స్వరాలు తెలుగు సంగీత సౌరభాన్ని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరింపజేసి అనేక తరాలను అలరించాలని మనసారా ఆకాంక్షిస్తున్నాము. స్థలం జ్యూరిక్, స్విట్జర్లాండ్. తేదీ 22 మార్చ్ 2026. సందర్భం టాస్ ఉగాది 2026.